వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ వల్లూరి. నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను కదా ఒక బర్త్డే పార్టీ కోసము. అక్కడ తీసిన వీడియో నేను ఈరోజు పెట్టడం కోసమే దాచాను. బికాస్ తన యాక్చువల్ బర్త్డే ఈరోజే అనమాట. హ్యాపీ బర్త్డే ఆర్నా రుహాక్షి. వాళ్ళ అన్న పేరు రుద్రాంశ్, దీని పేరు రుహాక్షి అనమాట. బాగున్నాయి కదా, భలే సింక్లో ఉన్నాయి. సో ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు సెలబ్రేషన్ చేస్తే ఎవరు రారనేసి వాళ్ళు ప్రీపోన్ చేసుకున్నారు. యాక్చువల్లీ అది గుడ్ ఐడియా. నిజంగానే ఈరోజు సెలబ్రేట్ చేసుకుని ఉంటే ఎవరు అటెండ్ అయ్యే వాళ్ళు కాదేమో. సో ఆ లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి అప్పుడు సెలబ్రేట్ చేశారు. హాల్ అయితే బాగుంది. పింక్ అండ్ పర్పుల్ వైట్ ఈ 3 కలర్స్లో బెలూన్స్తో డెకోర్ చేశారు. సింపుల్గా బాగుంది. యూనికార్న్ థీమ్ అన్నమాట. సో ఇక్కడ నేను నా కోసం సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. నా పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోలో కనిపించడం కంఫర్టబుల్ అయితేనే వాళ్ళని వీడియో తీస్తాను. ముందుగానే అడుగుతాను కంఫర్టబుల్గా లేరా అంటే వీడియో తీయను. ఈవెన్ దో వాళ్ళ పిల్లలైనా సరే మీ పిల్లల్ని వీడియోలో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, ఓకేనా అని అడిగే తీస్తాను. ఇక్కడ బర్త్డే గర్ల్ కన్నా పక్కన వాళ్ళకే ఎక్కువ కదా హడావిడి ఎప్పుడైనా సరే. సో అందుకనే వీళ్ళు చూడండి డిఫరెంట్ పోజెస్తో పిక్చర్స్ తీసుకుంటున్నారు. వీడు భలే యాక్టివ్గా ఉన్నాడు. మ్యాజిక్ షోని బాగా ఎంజాయ్ చేసింది వీడే అందరికన్నా ఎక్కువ. వీడికి చాలా ప్రైజెస్ కూడా వచ్చేసింది మన బర్త్డే గర్ల్. అందరూ మంచి మ్యాచింగ్ థీమ్లో వేసుకున్నారు కదా డ్రెస్సెస్. ఆ డెకోర్కి దానికి అంతా బాగా పర్ఫెక్ట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. తను కూడా చాలానే కోఆపరేట్ చేసింది. ఫస్ట్ బర్త్డే అంటే చాలా ఏడుస్తారు కదా, కొంచెం ఆ డ్రెస్ ఏమన్నా డిస్కంఫర్ట్ అయిందేమో కానీ కొంచెం ఇబ్బంది ఫీల్ అయింది, కానీ మిగతా అంతా బాగుంది. ఈ మ్యాజిక్ షో చేసిన మెజిషియన్ కూడా చాలా ఓపిక్గా పిల్లలకి యాక్టివిటీస్ చేయించారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ కేక్ కటింగ్కి ముందు ఇదంతా చేశారు. సో ఇప్పుడు కేక్ కటింగ్కి ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీదకి తీసుకొని వచ్చారు ఆ మెజిషియన్. పిల్లలందరూ అయితే భలే ఎంజాయ్ చేశారు ఆ మ్యాజిక్ షోని. పిల్లలతోనే కాదు వాళ్ళ మదర్స్తో కూడా షో చేయించారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు పిల్లలతో స్పెండ్ చేయడం బాగా నచ్చింది. ఇంకొక 2 days ఉంటే బాగుండు అనిపించింది, కానీ నేనున్న వాళ్ళు ఉండరు, స్కూల్స్కి వెళ్ళిపోతారు. సో ఇంకెప్పుడైనా కలిస్తే మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.